సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరు మండలం జనగుర్తి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నాగప్ప ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రామ పెద్దలు ఉత్తమ్ చంద్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మృత్యుంజయ స్వామి గ్రామస్తులతో కలిసి సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగప్ప మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి ప్రోత్సహించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందిస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించారు. नमो शारदा नमो शारदा नमो शारदा माता नमो शारदा माता नमो शारदा माता हे विद्या बुद्धि प्रदायिनी माता पुस्तकधारिणी भवभञ्जनी मनोरञ्जनी शारदा माता नमो शारदा नमो शारदा माता नमो शारदा नमो शारदा नमो शारदा माता भगवञ्जनी मनोरञ्जनी शारदा माता नमो शारदा नमो शारदा नमो शारदा माता नमो शारदा नमो शारदा नमो शारदा माता మరి మాధవుడంగా విద్యార్థులు ఉంటేనే మా పాఠశాలకు మాకు అన్నము మాకు పని ఉంటుంది. అది ఇక్కడ ప్రభుత్వము ఇక్కడ చూస్తున్నారమ్మా, పుస్తకాలు ఉన్నాయి చదువుకోవడానికి. రాత పుస్తకాలు ఎప్పుడు ఇవ్వలేదు. ఈసారి మరి కొత్తగా వచ్చినట్టు మరి మన తెలంగాణ గవర్నమెంట్ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఉన్నత పాఠశాలకి రాత పుస్తకాలు ఇచ్చేది గతంలో. మరి 1 నుంచి 5 తరగతి పిల్లలకు కూడా తల్లిదండ్రులు బీద పిల్లల మాత్రమే పాఠశాలకు వస్తారనే ఉద్దేశంతోనే, మరి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతోనే రాత పుస్తకాలను అక్కడ యూనిఫామ్ని పాఠశాలలు ప్రారంభించే రోజు నాటికే నిన్నటికే మనకు అన్ని పాఠశాలకు మరి వారి వాహనాలు గవర్నమెంట్ వాహనాలు పెట్టి ఇక్కడ మాకు చేరవేయడం జరిగింది. అంటే సారు మరి 35 సంవత్సరాలు సార్ సర్వీస్ ఉన్నది, మేము కూడా 30 సంవత్సరాల సర్వీస్ నడుస్తుంది. అంటే గతంలో కొంచెం ఇబ్బందులు ఉండేవి. అలా ఇబ్బందులు కావడం వల్ల ప్రభుత్వ పాఠశాలకు రాను రాను విద్యార్థుల సంఖ్య తగ్గడం జరుగుతున్న ఉద్దేశంతో మరి ప్రభుత్వం అన్ని కూడా సకల సౌకర్యాలు సమకూరుస్తున్నది. అంతేకాకుండా మీరు క్లాస్ రూమ్లోకి పోయి చూడండి, ఎవరైనా తల్లిదండ్రులు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే క్లాస్ రూమ్లో ప్రతి క్లాస్ రూమ్లో కరెంట్ కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, చక్కగా మరి క్లాస్ రూమ్లో విద్యార్థులు కూర్చొని మంచిగా అక్కడ బొమ్మలు కానివ్వండి, వాళ్ళకు ఉపయోగపడేటువంటి అన్ని కూడా అక్కడ గోడల పైన సుందరంగా చిత్రీకరించడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఎత్తు. మరి విద్యార్థులకు పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి చదువు అందించడము మా బాధ్యత. మరి మీరేం చేయాలి? క్రమం తప్పకుండా రోజు మీ పిల్లలను పాఠశాలకు పంపించాలి. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.